హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెగా ఫుడ్ కడే ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్ట్గా ఉండే నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం పెడుతున్న వాళ్ళైనా ఈ టెక్నిక్ పాటిస్తే చాలా సూపర్గా చేసేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 20 నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ అందులో హాఫ్ మనం ఇలా రసం పిండుకోవడానికి కాకుండా తిన్నగా కట్ చేయాలి. దీనివల్ల ముక్క గట్టిగా ఉంటుంది. 10 నిమ్మకాయలు ఇలాగా అడ్డంగా కాకుండా నిలువుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 10 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకోవాలి. అంటే హాఫ్ రసం హాఫ్ ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రసం ఎంత బాగుంటే అంత జ్యూసీగా ఉంటుంది పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. అందులోని రసం వేసేసి ముక్కల్లోని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టాలి. గాజు బాటిల్లో కానీ మిక్సింగ్ బౌల్లో కానీ పెట్టుకొని ప్రతిరోజు కూడా మూత తీసి ఒకసారి పొడి గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. 15 డేస్కి ఇలా తయారైంది. చాలా మొత్తం అంతా జ్యూస్ అంతా బయటకు వచ్చి ముక్క బాగా నానిపోయింది. ఇప్పుడు దీనికి మనం తయారు చేసుకుందాం పచ్చడి కింద. దీనికి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపుకి పప్పు నూనె వాడాలి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడాలి. అందులో ఆవాలు ఒక 2 స్పూన్లు, కరివేపాకు కంప్లీట్గా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి అంత ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ లాస్ట్లో స్టవ్ ఆపే ముందు ఇంగు వేయండి. ఇంగు వస్తే స్కిప్ చేయకండి. నిమ్మకాయకి టేస్ట్ అంతా ఇంగుతోనే వస్తుంది. పోపు చల్లగా అవ్వాలి, అసలు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, పచ్చడి చెడిపోతుంది. ఇందులో మనం ముందుగా పొడి చేసుకున్న ఆవాలు, మెంతి పొడి, మళ్ళీ కారం రుచికి సరిపడా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేయాలి, కావాలంటే కొంచెం కలుపుకోవాలి. ఈ లోపల మనం పెట్టుకున్న పోపు కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. పచ్చడిలో కలిపేసుకోవడమే. చూడండి ఎంత టేస్టీగా ఉందో. నిమ్మకాయ పచ్చడి అద్భుతం నిజంగా. మధ్యకాలంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఆ టేస్ట్. ఈ పచ్చడి మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. తయారు చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి. మా మెగా ఫుడ్ కడే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.